సక్సెస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని అంటున్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ 2వ విడత కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జ్. 2 ఏళ్లుగా చీకటి గదిలో బాలిక నిర్బంధం. ఇచ్చాపురం పట్టణంలో 2 ఏళ్లుగా ఇంట్లోనే తల్లిచే నిర్బంధించబడిన 16 ఏళ్ల బాలిక. లైంగిక వేధింపుల చట్టాలపై మహిళలు అవగాహన చెందాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పిలుపు. తమకు జరుగుతున్న లైంగిక వేధింపులను ఫిర్యాదులు చేయడానికి ముందుకు వచ్చి చట్టాలపై అవగాహన పెంచుకోవాలని వెల్లడి. కార్గో భూతంతో ఉద్దానాన్ని ఎందుకు విధ్వంసానికి పూనుకుంటున్నారని సిపిఎం పార్టీ మండిపాటు. 21వ తేదీ నుండి 26 వరకు ఎయిర్పోర్ట్ ప్రభావిత గ్రామాల్లో బ్లాక్ బ్యాడ్జీతో నిరసన చేయాలని కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ పిలుపు. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ 2వ విడత కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మరియు నర్సన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి అన్నారు. నర్సన్నపేట మార్కెట్ యార్డ్లో రైతు సంబర సభ కార్యక్రమంలో పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రైతు దేశానికి వెన్నెముక అని, అధిక శాతం మంది వ్యవసాయ రంగంపైనే ఆధారపడుతున్నారని, రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సూపర్ 6 పథకంలో ప్రతి పథకం కూడా ప్రజలకు మంచి చేరువ చేసే పథకం. ఈరోజు రైతన్నలకు అన్నదాత సుఖీభావ అవ్వచ్చు కానీ, తల్లిదండ్రులకి తల్లికి వందన అవ్వచ్చు కానీ, పిల్లల చదువు కోసం యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించడంలో కానీ, పెన్షన్దారులకు కానీ, లేదా మత్స్యకార సోదరులతో మత్స్యకార సేవలో కానీ ప్రతి పథకం కూడా ప్రజలను దృష్టిలో ఆలోచించుకొని ప్రజలకి ఏదైతే చేస్తే బాగుంటుందో అది చేయడానికి పూర్తి స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రణాళికబద్ధంగా ఒక పెద్ద కార్యాచరణతో ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. గత ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, కేవలం 7,000 మాత్రమే ఇచ్చిందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 100% అమలు చేశామని తెలిపారు. సూపర్ 6 సూపర్ సక్సెస్ అని పేర్కొన్నారు. ఒక్కో రైతు ఖాతాల్లో కేంద్రం వాటా 2,000, రాష్ట్ర వాటా 7,000 చొప్పున మొత్తం 7,000 జమ చేశామని అన్నారు. తొలి విడత 46,85,838 మంది రైతులకు 3,175 కోట్ల మేర రైతులకు లబ్ధి చేకూరిందని అన్నారు. అన్నదాత సుఖీభవ పథకం 2వ విడత 46,85,838 రైతు కుటుంబాలు బ్యాంకు ఖాతాల్లో 3,135 కోట్ల సొమ్మును రైతు ఖాతాల్లో జమ చేయడం జరిగిందని పేర్కొన్నారు. నరసన్నపేట నియోజకవర్గంలో 37,441 మంది రైతులకు ప్రయోజనం చేకూరుందని అన్నారు. ఈ సందర్భంగా రైతులకు 24.71 కోట్ల రూపాయలు చెక్కులను రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన మరియు కార్పొరేషన్ చైర్మన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, పీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, వంశధార డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులు మరియు అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పీఎం ఆవాస్ యోజన కింద ఇళ్లు లేని వాళ్లకి 2,50,000 అందిస్తామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. సొంత స్థలం లేదా ప్రభుత్వం నుంచి పొందిన పట్టా స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి పీఎం ఆవాస్ యోజన కింద 2,50,000 అందిస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తెలిపారు. అర్హులైన వారు తమ వివరాలను గ్రామ లేదా మున్సిపల్ వార్డు సచివాలయాల్లో ఈ నెల 30లోగా నమోదు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ నా విజ్ఞప్తి, మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి స్థలం ఉన్న వారందరూ ఈ 4 సంవత్సరాల్లో ఇల్లు కట్టుకోవడానికి వీలుగా సచివాలయాల్లో, మున్సిపల్ ఆకివీడు అయితే మున్సిపల్ సచివాలయం, గ్రామ సచివాలయాల్లో రిజిస్టర్ చేసుకుంటే మీకు గ్రాంట్ 2,50,000 రూపాయల గ్రాంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లబ్ధిదారుడికి ఇవ్వడం జరుగుతుంది.
ఇక్కడ నమోదు చేసుకోవడానికి ఈ నెలాఖరు వరకు సమయం ఉంది. నమోదుకి కావలసిన పత్రాల వివరాలు తెలియజేస్తాను. మీ కుటుంబ సభ్యుల ఆధార్ కాపీ, బ్యాంక్ పాస్బుక్ కాపీ, కుల ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు కాపీ, అలాగే మొబైల్ ఫోన్ నెంబర్. ఈ వివరాలన్నీ మీరు ప్రత్యక్షంగా వెళ్ళి ఆ సచివాలయంలో, అన్ని సచివాలయాల్లోనూ అందరినీ అలర్ట్ చేయటం జరిగింది. గతంలో ఎన్రోల్మెంట్కి కొన్ని సాంకేతిక ఇబ్బందులు తలెత్తినాయి. ఇప్పుడు ఆ ఇబ్బందులు ఎటువంటివి లేవు. దయచేసి మీ గ్రామాల్లో ఉన్న సచివాలయాల్లో ఈ వివరాలు తీసుకుని వెళ్ళి అందరినీ ఇంటివారు చెయ్యాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం. కాబట్టి మన వంతుగా మనం చేసుకోవలసిన రిజిస్ట్రేషన్ ని ఆలస్యం చేయకుండా ఈ నెలాఖరు లోపుగా ఖచ్చితంగా పూర్తి చేయమని చెప్పి కోరుకుంటూ, తర్వాత ఆ గ్రాంట్ అందించే విషయంలో మా ఆఫీస్ వాళ్ళు, హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎల్లవేళలా మీకు కోఆపరేటివ్ గా ఉండి మీ గృహ నిర్మాణాన్ని త్వరగా పూర్తయ్యేలాగా చూసే బాధ్యత ప్రభుత్వం తరఫున మేము తీసుకుంటాం. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు వినియోగించుకోవాలని శాసనసభ్యులు గొండిశంకర్ వెల్లడించారు. శ్రీకాకుళం నియోజకవర్గంలోని రూరల్ మండలం వాకవలస లంకం పంచాయతీలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గొండిశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలిసిన రైతు సోదరులంతా తెలియని రైతు సోదరులకు ధాన్యం కొనుగోలు కేంద్రం గూర్చి తెలియజేయాలన్నారు. ధాన్యానికి సంబంధించిన పరిశీలనలన్నీ ధాన్యం రైతు సేవా కేంద్రాల వద్దే జరుగుతుందన్నారు. రైతు సేవా కేంద్రం వద్ద స్లిప్పు ఇస్తారని ఇంకెవరూ పరిశీలించి చెప్పారు. క్వింటాకు గ్రేడ్ ఏ 2,389 రూపాయలు, గ్రేడ్ బి 2,369 రూపాయలు, 80 కేజీలకు 1,895 రూపాయలు ఉందన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని రైతులను కోరారు. రైతు సేవా కేంద్రాల నుండి కల్లాలకు వచ్చి అక్కడ తేమను పరిశీలించి స్లిప్పులు ఇస్తారని, అక్కడ నుంచి రైస్ మిల్లులకు తీసుకువెళ్లొచ్చని వివరించారు. వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చి ధాన్యం విక్రయాలు జరుపుకోవచ్చని చెప్పారు. మండలంలో గతంలో 15 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండగా ఈ ఏడాది మరో 4 కేంద్రాలు పెంచినట్లు పేర్కొన్నారు. రైతు సేవా కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు రైతులతో సానుకూల దృక్పథంతో ఉండాలన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్ గణపతిరావు, సర్పంచ్, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 2 ఏళ్ల చీకటి గదిలో ఓ బాలికను నిర్బంధం చేసిన తల్లి. ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఇచ్చాపురం పట్టణంలో 2 ఏళ్లుగా ఇంట్లోనే తల్లిచే నిర్బంధించబడిన 16 ఏళ్ల బాలికను అధికారులు మంగళవారం విడిపించారు. బాలికను శ్రీకాకుళం స్టేట్ హోమ్ కి తరలించి బాలిక తల్లిని వైద్య పరీక్షల కోసం విశాఖపట్నం తరలించారు. ఐసీడీఎస్ సిడిపిఓ ఎం రాజేశ్వరి అందించిన వివరాల ప్రకారం స్థానికంగా ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న బాలికను మానసిక ఆరోగ్యం సరిగ్గా లేని ఆమె తల్లి గత 2 ఏళ్లుగా ఇంట్లోనే చీకటి గదిలో నిర్బంధించింది. స్థానిక అంగన్వాడీ కార్యకర్తలకు సమాచారం అందడంతో సిడిపిఓ రాజేశ్వరి స్థానిక మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జ్ పి పరేష్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే న్యాయమూర్తి ఆధ్వర్యంలో తహసీల్దార్ వెంకట్రావు, ఎంఈఓ కె అప్పారావు, మహిళా న్యాయవాదులు ఓలాల భారత దివ్య, పోలీస్ ప్రేమలత, అంగన్వాడీ సిబ్బంది బాలిక నివాసానికి వెళ్లారు. నివాసంలోకి వెళ్లిన అధికారులు అక్కడ పరిస్థితిని చూసి అవాక్కయ్యారు. అపరిశుభ్రమైన వాతావరణంలో చీకటి గదిలో నివసిస్తున్నట్లు గుర్తించారు. అధికారులను చూసిన తల్లి బాలికను బాత్రూంలో దాచి ఉంచింది. అధికారులు 2 ఏళ్ల తరువాత బాలికకు విడుదల కల్పించి బయట ప్రపంచానికి తీసుకువచ్చారు. నడవలేని స్థితిలో ఉన్న బాలికను స్థానిక న్యాయస్థానానికి తరలించారు. తల్లి మానసిక ఆరోగ్యం బాగాలేదని గుర్తించారు. అక్కడ న్యాయమూర్తి పరేష్ కుమార్ వారితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులు వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. బాలికను శ్రీకాకుళం స్టేట్ హోమ్ కి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు బాలిక తల్లిని విశాఖపట్నం కేజీహెచ్ కు తరలించినట్లు ఐసీడీఎస్ సిడిపిఓ రాజేశ్వరి తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పరిశీలించారు. వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ఈ నెల 19న ముఖ్యమంత్రి నిర్వహించనున్న పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మంగళవారం పరిశీలించారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలో భాగంగా రైతుల పంట పొలాల పరిశీలనతో పాటు పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ లబ్ధి పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో పెండ్లిమర్రి మండలంలోని చిన్నదాసరి పల్లె వద్ద పంట పొలాలు, భైరవగుట్టు వద్ద నిర్వహించనున్న
రచ్చబండ కార్యక్రమ ఏర్పాట్లను మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యక్షంగా పరిశీలించారు. అదేవిధంగా వెల్లటూరు ప్రాంతంలో గల గ్రోమర్ ఫర్టిలైజర్, సీడ్స్, సెటిసైడ్ సెంటర్ను మరియు PMJP హైస్కూల్ ప్రాంగణంలోని హెలీప్యాడ్ ఏర్పాట్లను కూడా ఆయన పరిశీలించి సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు. ముఖ్యమంత్రి హాజరయ్యే ఈ కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యే అవకాశం ఉన్నందున భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేయాలని జిల్లా పోలీస్ అధికారులతో పాటు CMO భద్రతా విభాగంతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి, ఏపీ అగ్రికల్చర్ మరియు కోఆపరేటివ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. లైంగిక వేధింపుల చట్టాలపై మహిళలు అవగాహన చెందాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాశాల వేదికలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లైంగిక వేధింపులను సమర్థవంతంగా ఎదుర్కొనుటకు ఆచరించే విధానంపై వర్క్షాప్నకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఎక్కువగా గృహ హింసకు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయన్నారు. లైంగిక వేధింపులపై అందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. స్వయం రక్షణకు విద్యార్థులు కరాటే వంటివి నేర్చుకోవాలని అన్నారు. మహిళలు పనిచేయడానికి వెళ్లిన సమయంలో అక్కడ వేధింపులకు గురవుతున్నట్లు పేర్కొన్నారు. మహిళలు తమకు ఉండే మహిళా హక్కులను కాపాడుకోవాలన్నారు. సంఘటిత రంగాల్లోనే లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు వివరించారు. పనిచేసే చోట 2 సెక్టర్స్ ఉంటాయి, ఆర్గనైజ్ సెక్టర్, అన్ఆర్గనైజ్ సెక్టర్. ఆర్గనైజ్ సెక్టర్ అంటే అక్కడే ICCs ఫామ్ అవ్వాలి, ఉండాలి, అక్కడే ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు ఏదైతే అన్ఆర్గనైజ్ సెక్టర్స్ ఉంటారు సీజనల్ అన్నమాట, ఎప్పుడు పని ఉంటే అప్పుడు వెళ్తారు. అది 4 రోజులు అనివ్వండి, 2 నెలలు, 3 నెలలు అలా వెళ్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకంటే ఆర్గనైజ్ గా ఉండదు, వాళ్ళకి అక్కడ చట్టాలు ఏమి అప్లై అవ్వవు, లేకపోతే వాళ్ళకి ఒక సామాజిక భద్రత ఉండదు, వాళ్ళ గౌరవానికి భద్రత ఇవేమి కూడా ఉండట్లేదు అనమాట. సో కొన్ని NGOs తో మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే ఇలాంటి సెక్టర్స్ ఏదైతే ఉన్నాయో అన్ఆర్గనైజ్డ్, అక్కడ చాలా మందికి ఇన్సిడెంట్స్ అనేవి ఎక్కువ జరుగుతున్నాయి. కానీ ఒక భయంతోనో లేకపోతే చట్టాల మీద అవగాహన లేకపోవడం వల్ల కూడా చాలా మంది బయటకు వచ్చి చెప్పట్లేదు. సో అందుకని ఈ రోజు ఇక్కడికి వాళ్ళని కూడా పిలిపించడం జరిగింది. దాదాపు ఒక 150 మంది వచ్చారు అలా పనిచేసే వాళ్ళు. ఎందుకంటే చదువు లేకపోయినా పర్లేదండి, కానీ బేసిక్లీ మన హక్కులు కాపాడుకోవడానికి, మన గౌరవాలు కాపాడుకోవడానికి చట్టాలు ఏవైతే ఉన్నాయో దాని మీద అవగాహన అనేది తప్పకుండా ఉండాలి. మహిళలు తమకు జరుగుతున్న లైంగిక వేధింపులను ఫిర్యాదు చేయడానికి ముందుకు వచ్చి చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ KR రజని మాట్లాడుతూ మహిళా సాధికారత ప్రారంభమైనట్లు చెప్పారు. లైంగిక వేధింపులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో లైంగిక వేధింపుల చట్టం చేసినట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారని, వాటిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఒక సురక్షితమైన ప్రాంతంగా ఉండాలని చెప్పి చాలా వరకు స్ట్రిక్ట్ గా పోలీసింగ్ అది చేస్తున్నారు. మైనర్స్ మీద దాడులు జరిగినా కూడా ఈ మధ్య చూసాం, మన వాళ్ళు పబ్లిక్ గా రోడ్డు మీద నడిపించి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఇలా చేస్తే కనుక ఇంకొకళ్ళు ఆ ఆలోచన కూడా లేకుండా ఉంటారనేది ఒక ఉద్దేశంతో చేస్తున్నారు. కానీ 4 గోడల మధ్య జరిగే వాటి నుంచి, లేకపోతే కాలేజీల్లో కానివ్వండి, ఆఫీసుల్లో కానివ్వండి, ఇలాంటి జరిగే వాటి నుంచి ఎలా కాపాడుకోవాలి, ఎలా నివారించాలి అనేది ఇప్పుడు మన ముందున్న ముఖ్యమైన బాధ్యత. సో దాంట్లో భాగంగా ఏంటంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అడ్మినిస్ట్రేషన్ కి కలెక్టర్ గారు సుపీరియర్ కాబట్టి ఆయన ద్వారా స్ట్రిక్ట్ గా ప్రతి ఇన్స్టిట్యూట్ కానివ్వండి, ఫ్యాకల్టీ కానివ్వండి నోటీసులు పంపించి డెఫినెట్లీ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ అనేవి ఫామ్ అవ్వాల్సిందే. ఒక అయ్యాక కూడా దాన్ని ఏదైతే ప్రతి చోట డిస్ప్లే చేయాలి. అక్కడ పనిచేసే వాళ్ళకి కానివ్వండి, చదువుకునే వాళ్ళకి కానివ్వండి, ICC కమిటీ అంటే ఏంటి, అది ఎందుకు ఉంది, పాష్ చట్టం గురించి అవగాహన కూడా చాలా ముఖ్యం. సో దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా, ముఖ్యంగా ఎక్కడైతే ఎక్కువ విమెన్ ఫోర్స్ చేస్తారో వాళ్ళందరి దగ్గరికి తీసుకెళ్లే విధంగా మేము పనిచేస్తున్నాం. ఎందుకంటే మహిళా పోలీస్ SI నారీమణి మాట్లాడుతూ మహిళా సమస్యలు చైర్పర్సన్ కు తెలపాలన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమావేశం అనంతరం సురక్షిత గ్రామ కార్యక్రమం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ సలహాదారులు పూవూరి సూయిజ్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ PD I విమల, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్
సోషల్ వర్కర్ యు కావ్యజోష్న, స్వచ్ఛంద సేవా సంస్థలు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్గో ఎయిర్పోర్ట్ ఉద్యమాన్ని నిరసిస్తూ ప్రభావిత గ్రామాల్లో నిరసన చేయాలని కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ పిలుపునిచ్చింది. కార్గో భూతంతో ఉద్యానాన్ని ఎందుకు విధ్వంసానికి పూనుకుంటున్నారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి టి సన్యాసిరావు, పౌర హక్కుల సంఘం నాయకులు పి దానేసు, కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కొమరవాసు, జోగి అప్పారావులు ప్రశ్నించారు. కార్గో ఎయిర్పోర్ట్ ఉద్యానంపై రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధాన్ని నిరసిస్తూ నవంబర్ 21 నుండి 26వ తేదీ వరకు ఎయిర్పోర్ట్ ప్రభావిత గ్రామాల్లో బ్లాక్ బ్యాడ్జీతో నిరసన చేయాలని కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ పిలుపునిచ్చింది. పలాసలో రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాన్ని ఖండిస్తూ పోరాట కమిటీ అధ్యక్షులు కొమరవాసు అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ కార్యదర్శి జోగి అప్పారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పలాస ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నాకు అనుమతించకుండా నిర్బంధాన్ని ఉపయోగించడాన్ని, అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ నిర్బంధం ప్రయోగించినప్పటికీ కార్గో ఎయిర్పోర్ట్ ప్రభావిత గ్రామాల్లో ప్రదర్శనలు, ధర్నాలు జయప్రదం చేసిన ప్రజలకు అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ప్రజల భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడమే అభివృద్ధా అని కేంద్ర మంత్రిని ప్రశ్నించారు. 3 సార్లు ఎంపీగా, ఒకసారి కేంద్ర మంత్రిగా జిల్లాకు చేసిన అభివృద్ధి ఏమిటని వారు ప్రశ్నించారు. ఉద్యానాన్ని కిడ్నీ భూతం కబలిస్తుంటే మీరేం చేస్తున్నారన్నారు. పలాస నుండి ప్యాసింజర్ 2 ట్రైన్లు బరంపురంకు వెళ్లిపోతే మీరేం చేశారని ప్రశ్నించారు. అభివృద్ధి చేయాలనుకుంటే పెండింగ్ ప్రాజెక్టులకి పూర్తి చేయడానికి ఈ జిల్లాకు నిధులు ఎందుకు తేవడం లేదని ప్రశ్నించారు. కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో తరతరాలుగా పెంచిన లక్షలాది వృక్షాలను ధ్వంసం చేస్తే పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కిడ్నీ భూతం కంటే భయంకరమైన కార్గో భూతాన్ని ప్రజలు ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు ఎస్ దిలీప్ కుమార్, గుంటు తుంబనాదం, గొల్ల ఈశ్వర్రావు, బడి సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. జాప్ ఆధ్వర్యంలో నిర్వహించిన 33వ వార్షికోత్సవంలో సిటీ కేబుల్ అధినేత పొన్నాన దాల్నాయుడుకు ఘన సన్మానం చేశారు. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 33వ వార్షికోత్సవంలో భాగంగా శ్రీకాకుళం నగరంలోని సన్ రైజ్ హోటల్లో నిర్వహించిన సన్మాన సభలో ఎమ్మెల్యే గుణశంకర్ పాల్గొని జి షణ్ముఖరావు, గెంజిఆర్ ఎజ్రా ఆధ్వర్యంలో సిటీ కేబుల్ అధినేత పొన్నాన దాల్నాయుడుకు ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జర్నలిస్టులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చీపురుపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన యూనిటీ మార్చ్ కార్యక్రమంలో శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వర్రావు పాల్గొన్నారు. చీపురుపల్లి నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ లో మేరా యువ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన యూనిటీ మార్చ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వర్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని సమైక్యం చేయటంలో సర్దార్ పటేల్ తిరిగిలేని పాత్ర పోషించినందువల్ల ఆయన పుట్టినరోజును జాతీయ సమైక్యతా దినంగా మనం పాటిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో హాజరైన విద్యార్థులు ఏర్పాటు చేసిన ఐక్యతా పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావు అబ్బాయి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రామ్మల్లిక్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే గద్దె బాబురావు, జిల్లా బీజేపీ అధ్యక్షులు ఉప్పలపాటి రాజేష్ శర్మ, ఉప్పలపాటి రాజేష్ వర్మ, మాజీ ఎంపీపీ రౌతు కామునాయుడు తదితరులు పాల్గొన్నారు. హర్యానా రాష్ట్రానికి చెందిన దీపక్ శర్మ చేపడుతున్న సైకిల్ యాత్ర బుధవారం శ్రీకాకుళం నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక వాకర్స్ క్లబ్ సత్కరించారు. డ్రగ్స్ రహిత సమాజ ఆవిష్కరణ కోసం హర్యానా రాష్ట్రానికి చెందిన దీపక్ శర్మ చేపడుతున్న సైకిల్ యాత్ర బుధవారం శ్రీకాకుళం నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో దీపక్ శర్మకు ఆర్ట్స్ కళాశాల ఆవరణలో సత్కరించి దేశాభివృద్ధిని కాంక్షిస్తూ దీపక్ శర్మ చేస్తున్న సైకిల్ యాత్ర విజయవంతం కావాలని నడక సంఘం ప్రతినిధులు గేదెల ఇందిరా ప్రసాద్, శేషప్ జోగినాయుడు, పీస గుప్తా, అంకడాల తవిటన్న, గుడ్ల జగ్గారావులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా దీపక్ శర్మ మాట్లాడుతూ
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ సైకిల్ యాత్ర చేపడుతున్నానని అన్నారు. ఇంతవరకు 9 రాష్ట్రాల మీదుగా యాత్ర సాగిందని, ప్రతి చోట స్వచ్ఛంద సంస్థలు, ఆర్ఎస్ఎస్, రెడ్ క్రాస్ సొసైటీ, లయన్స్, రోటరీ మొదలగు సంస్థలు సహకరిస్తూ అఖండ స్వాగతం పలుకుతున్నాయని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తల్లి పేరుతో మొక్కలు నాటాలని, తద్వారా పర్యావరణ పరిరక్షణకు పాటుపడే వారిమి అవుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు బొడ్డేపల్లి ప్రసాదరావు, నాగేశ్వరరావు, ఈశ్వర్రావు, పట్నాన శేఖర్, పట్నాన రామారావు తదితరులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2వ విడత విడుదల కార్యక్రమంలో బెందాల అశోక్ పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బెందాల అశోక్ కంచిల్ మార్కెట్ యార్డ్లో జరిగిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2వ విడత విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దాసరి రాజు, స్పెషల్ ఆఫీసర్ పీడీ డిఎండబ్ల్యూఎంఏ సుధాకర్, ఏడి 4 మండలాల ఏఓలు, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నరసన్నపేట ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ ఆధ్వర్యంలో అనాథ పిల్లల దత్తత ప్రక్రియ గురించి మిషన్ వాత్సల్య బాలల రక్షణ విభాగం వారు అవగాహన సదస్సు నిర్వహించారు. జాతీయ దత్తత అవగాహన మాసోత్సవాలు మరియు బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా నేడు నరసన్నపేట మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారి కార్యాలయంలో ఏవో ఎం విజయానంద పరిధిలో గల పంచాయతీ కార్యదర్శులు, మహిళా సంరక్షణ కార్యదర్శులకు నరసన్నపేట ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ ఆధ్వర్యంలో అనాథ పిల్లల దత్తత ప్రక్రియ గురించి జిల్లా బాలల రక్షణ విభాగం శ్రీకాకుళం వారి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల రక్షణ విభాగం యొక్క బాలల రక్షణ విభాగం ప్రతినిధి ఐ జనార్దన ఏ గీత మాట్లాడుతూ, ఎవరైనా అవాంఛిత గర్భం దాల్చి పిల్లలను వద్దనుకుంటే బయటకు గాని, చెత్తకుప్పల్లో గాని లేదా మురికి కాలువల్లో పడేయకుండా అటువంటి పిల్లల సంరక్షణ గురించి ఏర్పాటు చేసిన ఊయలలో వెయ్యాలని లేదా బాలల సంక్షేమ సమితి ద్వారా శిశు గృహ లేదా జిల్లా బాలల రక్షణ విభాగంకు అప్పగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణ పోలీసులు 28 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా మోహనటం బాజీనగర్ కు చెందిన అమిలైసా పాని ఒడిశాలోని కొండ ప్రాంతంలో గంజాయి కొని ముంబైకు తరలించేందుకు ఒడిశా నుండి ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో ఉండగా ఇచ్చాపురం పట్టణ పోలీసులు ముకుందరావు జరిపిన సోదాల్లో పట్టుబడినట్లు ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ చిన్నంనాయుడు మీడియాకు తెలిపారు. అతని వద్ద నుంచి గంజాయిని, ఒక సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సిఐ చిన్నంనాయుడు తెలిపారు. ఇచ్చాపురం టౌన్ ఎస్ఐ ముకుందరావు ఎస్ఐ గారికి రాబడిన సమాచారం ప్రకారం తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి 3 బ్యాగులతో అదుపులోకి తీసుకోవడం జరిగింది. గంజాయిని బరువు కొరవ సుమారు 28 కేజీల 70 గ్రాములుగా ఉంది. అతని పేరు అడగగా అతని పేరు అమిలిసా పాని. ఇతను అదే గ్రామానికి చెందిన మామయ్య వలసైన బీరజ్ అలియాస్ ధరం బీర్ నాయక్ దగ్గర గంజాయి తీసుకుని ముంబై వెళ్ళడానికి వెళ్తూ పట్టుబట్టడం జరిగింది. ఈ గంజాయి అనేది 28 కేజీలు ఉండడం ఇతన్ని అదుపులోకి తీసుకుని ఇంపై కేసు నమోదు చేసి మేజిస్ట్రేట్ గారి వద్ద ప్రొడ్యూస్ చేయబడుతుంది. అన్నదాతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే ఎంజీఆర్ అన్నారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో తన నూతన గృహం వద్ద రైతు సంబర సభ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ మహోత్సవ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జోన్ 1 జోనల్ కోఆర్డినేటర్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పెళ్లకూరి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సభను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నదాతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. సంక్షోభంలోనూ సంక్షేమం అభివృద్ధే ధ్యేయంగా చంద్రన్న పాలన సాగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం నిధులను మంజూరు చేయడంతో కూటమి ప్రభుత్వం రైతన్నలకు అండగా నిలుస్తుందని గుర్తు చేశారు. ఈ సభలో రైతు సోదరులు చంద్రన్న సుఖీభవ అంటూ హోరెత్తించారు. ఎన్నికల హామీ నిలబెట్టుకుని అన్నదాత సుఖీభవ పథకం కింద 2వ విడతగా 7,000 చొప్పున జమ చేసిన సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి రైతు సోదరులు తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. వైసీపీ పాలనలో రైతులు అడుగడుగునా దగా పడ్డారన్నారు. అన్నదాతకు ఇచ్చిన మాట మేరకు
సీఎం చంద్రబాబు నాయుడు ధాన్యం కొనుగోలు సమయంలో 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. వరి, అరటి, మామిడి, మొక్కజొన్న సాగు చేసే రైతులను ఆదుకుంటామన్నారు. అన్నదాత సుఖీభవ పథకం అమలుతో రైతుల్లో పండగ వాతావరణం నెలకొందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, 5 మండలాల అధికారులు, పిఎస్ఎస్ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు మరియు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.